మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ శనివారం విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సిఐడి హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. బెయిల్ ఇవ్వడంపై అత్యవసరంగా 3 వేర్వేరు హౌస్ మోషన్ పిటిషన్లు సిఐడి దాఖలు చేసింది. నిందితుల పాత్రపై సిఐడి అధికారులు సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైందని, నేర ఘటనలో ఇమిడి ఉన్న మొత్తం సొమ్ము స్వాధీనం చేసుకోలేదనే కారణంతో బెయిల్ మంజూరు చేయడం సరికాదని పేర్కొంది. ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించింది. సిఐడి పిటిషన్ల గురించి శనివారం రాత్రి రిజిస్ట్రార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లగా వాటిపై ఇవాళ సంబంధిత బెంచ్ విచారణ జరిపేందుకు అనుమతిచ్చారు. లిక్కర్ స్కామ్లో సిట్ తవ్వే కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కుట్రదారులు, లబ్దిదారులు, పాత్రదారుల జాబితా అమాంతం పెరిగిపోతోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ పాపపు సొమ్ములో ఎందరికో వాటా ఉంది. కొత్త పేర్లు తెరపైకి వస్తుండటంతో కేసు విచారణ అంతులేని కథలా సాగుతుంది. మరో 4 కీలక వైసీపీ నేతలకు లిక్కర్ ముడుపులు అందినట్లు సిట్ తాజా విచారణలో ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత మేనల్లుడు, గోదావరి జిల్లాలో టీడీఆర్ బాండ్లంటే గుర్తొచ్చే మాజీ మంత్రి, గుంటూరు జిల్లాలో మాటకారి నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి, ఉమ్మడి అనంతలో మార్నింగ్ స్టార్ మాజీ ఎమ్మెల్యే భారీగా లిక్కర్ సొమ్ములు దండుకున్నట్లు సమాచారం. మరి కొంతమంది వైసీపీ నేతలు అందిన కాడికి దోచుకున్నారు. మద్యం సరఫరా చేసే ట్రాన్స్పోర్టర్లతో పాటు హాలోగ్రామ్ కాంట్రాక్టర్ నుంచి సెక్యూరిటీ, మ్యాన్ పవర్ ఏజెన్సీల నుంచి సొమ్ములు పిండుకున్నారు. ప్రతి నెల కనీసం 10 లక్షలకు తగ్గకుండా 25 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాపార భాగస్వామి విజయానందరెడ్డిని ఇటీవల సిట్ అధికారులు విచారించారు. వైసీపీ తరపున విజయానందరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చిత్తూరులోని ఆయన కాంప్లెక్స్ లో సోదాలు చేపట్టినప్పుడు అత్యంత కీలకమైన డేటా అధికారులకు లభించింది. అందులో ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చారనే వివరాలు ఉన్నాయి. మరింత లోతుగా ఆరా తీసిన సిట్ అధికారులు పలువురి పేర్లు గుర్తించారు. మద్యం వ్యవహారాలతో సంబంధమున్న ఒక మాజీ మంత్రి ప్రతి నెల 50 లక్షలు లిక్కర్ మాఫియా నుంచి తీసుకున్నట్లు ఇప్పటికే సిట్ విచారణలో తేలింది. పేరుకే మంత్రి అయినా తాను ఏమీ మాట్లాడకుండా ఉండేందుకు ఒక పెద్దారెడ్డి అలా ఇప్పించినట్లు సమాచారం. ఇటీవల ఆయన్ను విచారించిన సిట్ అధికారులు ఈ విషయాన్ని కూపీ లాగినట్లు తెలుస్తుంది. ఆయన్ను సాక్షిగా పరిగణిస్తారా లేక నిందితుల జాబితాలో చేరుస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.